చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హలో మై డియర్ హైదరాబాద్, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ విష్ చేసుకుంటుంటే మన హైదరాబాదీ మందుబాబులు మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని పోలీసులకి విష్ చేశారు. పోలీసులు నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నారు, ఒరే బాబులారా తాగకండి, తాగితే వాహనం నడపకండి, ఆ కిక్కులో బండెక్కి మాకు దొరకకండి అని ఎంత మొత్తుకున్నా కూడా మనోళ్ళు వింటారా? కిక్కు దిగిపోతే నీ బాధ్యత అన్నట్టు ఫుల్గా లాగించి రోడ్ల మీదకి వచ్చారు. కట్ చేస్తే సీన్ సితారయ్యింది. తాగి రోడ్ల మీద నానా హంగామా చేశారు మందుబాబులు నిన్న రాత్రి. ఇక న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాను కూడా పెట్టారు. అందులో భాగంగానే నగరం పైన ఢేక కన్ను వేశారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నాన్ స్టాప్గా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. అయితే ఈ టెస్టుల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 2000కు పైగా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో వందల సంఖ్యలో కార్లు, బైకులు, ఆటోలను కూడా సీజ్ చేశారు పోలీసులు. కొన్ని ప్రాంతాలలో మందుబాబులు చేసినటువంటి హంగామాకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఉదయం లేవడంతో రాత్రి జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ రాత్రి ఇంత సినిమా చేశారా మీరంటూ కూడా చాలామంది దాన్ని చూసి నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, కామెంట్లు చేసేవాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. రకరకాలమైనటువంటి విచిత్రాలు నిన్న రాత్రి కూడా కనపడ్డాయి. హయత్ నగర్ పరిధిలో అయితే ఒక వ్యక్తి నన్ను మీరే ఇంటికాడ దించాలి, ఇక్కడి నుంచి నాకు ర్యాపిడో బుక్ కావట్లేదంటూ కూడా అతను నానా హంగామా చేశాడు. ఇంకొక వ్యక్తి రోడ్డు మీద పడుకొని నేను తాగలేదు, నా పైన చెయ్యేసుకున్నారంటూ మొత్తం రోడ్డు మీద పడుకొని వాహనాలకు అడ్డంగా అక్కడ నానా హంగామా చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ అదే. ఒకసారి అక్కడ పూర్తిగా మనం దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి అనేది. ఇలాంటి చిత్ర విచిత్రాలు హైదరాబాద్లో 31st నైట్ చోటు చేసుకున్నాయి. ఇంకొక వీడియోలో ఒక వ్యక్తి నాకు ర్యాపిడో బుక్ అవ్వట్లేదు, అర్ధగంట నుంచి ట్రై చేస్తున్నానంటూ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసుల దగ్గర పోయి నానా హంగామా చేశాడు. నన్ను ఇప్పుడు ఇంట్లో డ్రాప్ చేస్తారా లేదా, మీకు బాధ్యత ఉందా లేదా, నన్ను డ్రాప్ చేయండి ఇంటికాడ అంటూ నానా హంగామా సృష్టించినటువంటి సంఘటన ఇంకొకటి వైరల్గా మారుతుంది. ఇలా రాత్రంతా 31st నైట్ కంప్లీట్ అయిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి వారందరూ కూడా సెలబ్రేట్ చేసుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోతే కొంతమంది ఇలా పూర్తిగా మద్యం సేవించి కంట్రోల్ తప్పి రోడ్ల మీదకి వచ్చి వాహనాలతో ఈ రకంగా పోలీసులు ఎంత చెప్పినా, ఎంత అవేర్నెస్ కల్పించినా, మనం కూడా నిన్న చాలా వీడియోస్ కూడా చేయడం జరిగింది. నాన్ స్టాప్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి, మీరు మద్యం సేవించి రోడ్డు మీదకి రావద్దు, మీ వాహనాలతో రోడ్డు మీదకి రావద్దు, ఒకవేళ మద్యం సేవించి ఉంటే ఏదైనా క్యాబ్లో కానీ లేకుంటే ఇంకా ఇతర వ్యక్తులను కానీ పిలిపించుకొని అక్కడి నుంచి మీరు వెళ్ళండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా కొంతమంది తీరు మారలేదు. ఒకసారి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడో కూడా అది కూడా చూద్దాం. మాకు ఇంటికి పంపించండి, మీరు సేఫ్ గా పంపించండి, మాకు పంపించండి. సరే మీ కార్ లో పంపిస్తారా? అర్ధ గంట ర్యాపిడో బుక్ చేస్తున్నాను, నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు, మాకు ఇంటికి పంపించండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, పంపించండి. బరాబర్ కూర్చుంటా, 100% కూర్చుంటా. నేను సరే నేను తాగినా కదా, వీళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిర్రు, నేను మంచిగా ఇంటికి వెళ్ళేటోళ్ళు, వీళ్ళు వచ్చేసి నాకు పట్టుకున్నారు. నేను అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంటే నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు, నాకు పోలీసు వాళ్ళు ఇంటికా డ్రాప్ చేయాలి, నాకు ఇంటికా డ్రాప్ చేయాలి ఇంటికి పోలీసు వాళ్ళు. సో ఇలా విచిత్రమైనటువంటి సంఘటనలు నిన్న రాత్రి కూడా చోటు చేసుకున్నాయి. వారందరిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎంత చెప్పినా వినకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా సిపి సజ్జనార్ అంతకుముందే చెప్పడం జరిగింది. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. దొరికినటువంటి వీళ్ళందరినీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేసేటువంటి ప్రక్రియనైతే ఇప్పుడు చేయబోతున్నారు.
మాకు ఇంటికి పంపించండి. మీరు సేఫ్ గా పంపించండి. మాకు పంపించండి. సరే మీ కార్ లో పంపిస్తారా? అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తున్నాను. నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. మాకు ఇంటికి పంపించండి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పంపించండి. బరాబర్ కూర్చుంటా. 100% కూర్చుంటా నేను. సరే నేను తాగినా కదా, వీళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిర్రు. నేను మంచిగా ఇంటికి వెళ్ళేటోని. వీళ్ళు వచ్చేసి నాకు పట్టుకున్నారు. నేను అర్ధ గంట నుంచి ర్యాపిడో బుక్ చేస్తుంటే నాకు ర్యాపిడో బుక్ కావట్లేదు. నాకు పోలీసు వాళ్ళు ఇంటికా డ్రాప్ చేయాలి. నాకు ఇంటికా డ్రాప్ చేయాలి.